యోబు గ్రంథము 3వ అధ్యాయము మొదటి నుంచి చదువుతున్న దేవుని వాక్యము విందుము. ఆ తరువాత యోబు మాటలాడ మొదలుపెట్టి తాను పుట్టిన దినమును శపించెను. యోబు ఈలాగు అనెను, నా తల్లి గర్భద్వారములను అది మూయనందునకును, నా నేత్రములకు అది బాధను మరుగు చేయనందునకును నేను పుట్టిన దినము లేకపోవునుగాక. మగపిల్ల పుట్టెనని ఒకడు చెప్పిన రాత్రి లేకపోవునుగాక. ఆ దినము అంధకారమగునుగాక. పైనుండి దేవుడు దాని నెంచకుండునుగాక. వెలుగు దాని మీద ప్రకాశింపకుండునుగాక. చీకటియు గాఢాంధకారమును మరల దానిని తమ యొద్దకు తీసుకొనుగాక. మేఘము దాని కమ్మునుగాక. పగలును కమ్మునట్టి అంధకారమును దాని బెదిరించునుగాక. అంధకారము ఆ రాత్రిని పట్టుకొనుగాక. సంవత్సరపు దినములలో నేనొక దాననని అది హర్షింపకుండునుగాక. మాసముల సంఖ్యలో అది చేరకుండునుగాక. ఆ రాత్రి ఎవడునూ జననము లేకపోవునుగాక. దానిలో ఏ ఉత్సాహధ్వని పుట్టకుండునుగాక. దినములు అశుభ దినములనే చెప్పువారు దానిని శపించుదురుగాక. భుజంగములు రేపుటకు నేర్పుగలవారు దానిని శపించుదురుగాక. అందులో సంధ్యవేళను ప్రకాశించు నక్షత్రములకు అంధకారము కమ్మునుగాక. వెలుగు కొరకు అది ఎదురు చూడగా వెలుగు లేకపోవునుగాక. అది వేకువ కనురెప్పలను చూడకుండునుగాక. పుట్టుకలోనే నేనేల చావకపోతిని, గర్భము నుండి బయలుదేరగానే నేనేల ప్రాణం విడవకపోతిని. మోకాళ్ళ మీద నన్నేలా ఉంచుకొనిరి, నేనేల స్తనములను కుడిచితిని. లేని ఎడల నేనిప్పుడు పండుకొని నిమ్మలించి యుందును, నేను నిద్రించి యుందును, నాకు విశ్రాంతి కలిగియుందును. తమ కొరకు బీడు భూములయందు భవనములు కట్టించుకొనిన భూరాజులతోనూ మంత్రులతోనూ నేను నిద్రించి నిమ్మలించి యుందును. బంగారము సంపాదించి తమ ఇండ్లను వెండితో నింపుకొనిన అధిపతులలో నిద్రించి విశ్రమించి యుందును. ఆ కాల సంభవమై కంటబడకయున్న పిండము వంటి వాడనై లేకపోయి యుందును. వెలుగు చూడని బిడ్డ వలె లేకపోయి యుందును. అక్కడ దుర్మార్గులు ఇక శ్రమపరచరు. బలహీనులై అలసిన వారు విశ్రాంతి నొందుదురు. బాధింపబడిన వారు కార్యనియామకుల శబ్దము వినక ఏకముగా కూడి విశ్రమించుదురు. అల్పులేమి గనులేమి అందరూ నచ్చటనున్నారు. దాసులు తమ యజమానుల వశము నుండి తప్పించుకొని స్వతంత్రులై ఉన్నారు. దుర్దశలోనున్న వారికి వెలుగియ్యబడుటయేలా, దుఃఖాక్రాంతులైన వారికి జీవమియ్యబడుటయేలా? వారు మరణమును అపేక్షింతురు. దాచబడిన ధనము కొరకైనట్టు దానిని కనుగొనుటకై వారు లోతుగా త్రవ్వుచున్నారు గాని అది వారికి దొరకకయున్నది. సమాధికి చేరినప్పుడు వారు హర్షించి బహుగా సంతోషించెదరు. మరుగుపడిన మార్గము గలవానికి దేవుడు చుట్టూ కంచె వేసిన వానికి వెలుగు ఇయ్యబడనేలా? భోజనమునకు మారుగా నాకు నెట్టూర్పు కలుగుచున్నది. నా మొరలు నీళ్ళ వలె ప్రవహించుచున్నవి. ఏది వచ్చునని నేను బహుగా భయపడితినో అది నాకు సంభవించుచున్నది. నాకు భీతి పుట్టించినదే నా మీదికి వచ్చుచున్నది. నాకు నెమ్మది లేదు, సుఖము లేదు, విశ్రాంతి లేదు, శ్రమయే సంభవించుచున్నది. ఇంతవరకు యోబు గ్రంథము 3వ అధ్యాయము చివరి వచనం. సరే.